కోటప్పకొండ త్రికోటేశ్వరుడి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. మహాశివరాత్రి వేళ స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దాంతో వినుకొండ రోడ్డులోని పెట్రువారిపాలెం దగ్గర వాహనాల రద్దీ ఉంది. శివనామస్మరణతో కోటప్పకొండ మారుమ్రోగుతోంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కోటప్పకొండ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామారావు అందిస్తారు. చాలా ఎక్కువగా వెయిటింగ్ అయితే ఉంది. అలాగనే ఈ 100 రూపాయల దర్శనం, స్పెషల్ దర్శనం వచ్చేసి 100 రూపాయలు, 200 రూపాయలు, అలాగనే 300 రూపాయల దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే స్పెషల్ దర్శనాలు చూసినట్లయితే 100 రూపాయలు, 200 రూపాయల దర్శనాలకు కూడా భక్తులు ఆ క్యూ లైన్ లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇవి 100, 200 రూపాయలకి సంబంధించినటువంటి దర్శనాలు. సో ఈ రెండు క్యూ లైన్లు కూడా 100, 200 రూపాయలు మాత్రమే. సో ఇక్కడే ఈ స్థాయిలో ఉందంటే ఫ్రీ ఉచిత దర్శనం దగ్గర అయితే మాత్రం ఇంకా ఊహించాల్సిన పని లేదు. అక్కడైతే మాత్రం మరింత రద్దీ ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అధికారులు ఊహించిన దానికంటే కూడా, ఎందుకంటే కోటప్పకొండకి మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు కూడా కొంత ఫ్లో తగ్గుతుంది, తర్వాత మళ్లీ పెరుగుద్ది. సాయంత్రం తర్వాత అయితే మాత్రం మళ్లీ కంటిన్యూగా రద్దీ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈసారి చూస్తే మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కంటిన్యూగా భక్తులు కోటప్పకొండకి వస్తున్నటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో అయితే మాత్రం కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ, ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో కొంత గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ భక్తులు కొంత సమయం తర్వాత మళ్ళీ కొండ మీదకి రావడం బిగినైంది. కానీ ఈసారి చూసినట్లయితే మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉందో, సో ఇది జనరల్ గా క్యూ లైన్లు భక్తులు ఏ స్థాయిలో వస్తారో చూసి దానికి తగ్గట్లుగానే ఏర్పాటు చేస్తారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఇది క్యూ లైన్లు దాటి కూడా ఇంకా మనకి వరుసలో చూసుకోవచ్చు. క్యూ లైన్లు దాటిన తర్వాత కూడా భక్తులు ఇలాగనే క్యూ లైన్లలో నిలబడి ఏదైతే దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లోకి రావడానికి కూడా మళ్ళీ ఇక్కడ బయట కూడా క్యూ లైన్లు ఉన్నాయి. సో ఎంత రద్దీ ఉందో ఇక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అధికారులు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. దానికి తగ్గట్ల ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ క్యూ లైన్లు కూడా ఎక్కువ మంది క్యూ లైన్లోనే ఉండి బయటికి రాకుండా, బయట కనిపించకుండా రద్దీ ఉండేలాగా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే మాత్రం అధికారులు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా వస్తున్నారు. సో దీంతో కోటప్పకొండ మొత్తం కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా కోటప్పకొండ ఎక్కడ చూసినా కూడా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి భక్తులే కనిపిస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే మాత్రం అధికారులు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగానే భక్తులైతే మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి. అలాగనే ఎందుకంటే ఈ స్థాయిలో భక్తులు వస్తారు అని అధికారులు అయితే ఊహించలేదు. ప్రతి ఏడాది వస్తున్నట్లే వస్తారు. సో కొంత ఏదైతే ఉందో కొంత ఎక్కువ అయితే రావచ్చు, కానీ మరీ ఈ స్థాయిలో వస్తారని అయితే మాత్రం అధికారులు ఊహించలేదు. కానీ ఇప్పుడు రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఓవరాల్ గా ఈ రద్దీని నియంత్రించడం కావచ్చు, అలాగనే తోపులాటలు జరగకుండా చూసుకోవటంలో కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సో ఈ క్యూ లైన్ల వద్ద కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా తొక్కిసలాట కావచ్చు, తోపులాట కానీ ప్రధానంగా వీటి మీదనే దృష్టి పెట్టారు. ఇలాంటివి జరగకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం కోటప్పకొండ మొత్తం కూడా పూర్తిగా భక్తుల రద్దీతో అయితే మాత్రం నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. కోటప్పకొండలో ఎక్కడ చూసినా కూడా భక్తులే కనిపిస్తున్నారు. క్యూ లైన్లు దాటి కూడా భక్తులు దర్శనానికి వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, కోటప్పకొండ నుంచి.